నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా పర్యటనకు వెళ్లారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చైనాలోని తియాన్జిన్ వేదికగా జరగబోతున్న షాంఘై సహకార వేదిక సదస్సులో పాల్గొనడమే కాదు, ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం కాబోతున్నారు మోదీ. అది కూడా 2 సార్లు. ఈ పరిస్థితుల్లో మన దేశంతో పాటు యావత్ ప్రపంచం దృష్టి అటే ఉంది. డోక్లాం నుంచి గల్వాన్ వరకు నెలకొన్న ఘర్షణలు, అలాగే చైనాతో ఏర్పడిన మరెన్నో వివాదాలు, ట్రంప్ టారిఫ్ దాడి మధ్య జరుగుతున్న ఈ సదస్సు, ఈ పరిణామాలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే తరుణంలో ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇండియా చైనా కలయిక కీలకమైన ప్రధాని మోదీ, దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం శత్రుత్వం ఉండదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఆసక్తిని మరింత పెంచాయి. మరి భారత్ చైనా సంబంధాల్లో ప్రధాని మోదీ ప్రస్తుత పర్యటన కొత్త మైలురాయి కాబోతుందా? ఈ మీటింగ్పై నిపుణులు, విశ్లేషకుల అంచనాలు, అభిప్రాయాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు పేరి దినకర్ గారు, కార్నిగీ ఇండియాలో భద్రతా వ్యవహారాల పరిశోధకులు, సంజయ్ పులిపాక గారు, పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్, డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, వర్తమాన వ్యవహారాల విశ్లేషకులు. దినకర్ గారు, దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్ళారు కూడా ఆల్రెడీ. ఈ పర్యటన దౌత్యపరంగా అలాగే వ్యూహాత్మకంగా ఎంత ప్రాధాన్యం సంతరించుకుంది? మీరన్నట్టు 7 ఏళ్ళు అయింది. సో అందుకని దానికి ప్రాధాన్యం చాలా చాలా ఉంది. ఒకటి 2 దేశాల దౌత్యపరంగా, ఒకటి ఇంకోటి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్, అవి ఇప్పుడున్న పరిస్థితి వల్ల దానివల్ల కూడా దానికి వేరే ప్రాధాన్యం సంతరించుకుంది. 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి దౌత్యపరంగా ఎందుకు అంటే మనందరికి చాలా దగ్గరగా ఫాలో అవుతూ వచ్చాం. 2020లో స్టాండ్ ఆఫ్ జరిగిన తర్వాత ఈస్టర్న్ లదాఖ్ లో LAC మీద జరిగిన ఘర్షణ, గల్వాన్ ఘర్షణ, ఆ తర్వాత పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే 3 ఏళ్ల పాటు ఇంచుమించు చాలా ఫ్రిక్షన్ ఉండింది రిలేషన్షిప్ లో. అన్ని ఆగిపోయాయి. ఒక గ్రౌండ్ లో మిలిటరీ పరంగానే కాదు, ఆర్థిక పరంగా కూడా చాలా మనం మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో వాటన్నింటితో చూస్తే 23 నుంచి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అది మళ్ళీ డీఫ్రీజ్ అవుతూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అది 24లో కొన్ని మెజర్స్ జరిగాయి. అది అవుతూ ఇప్పుడు 25 టాప్ హైయెస్ట్ లెవెల్లో ఉన్నత పరంగా ఇద్దరు లీడర్లు కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అది ఒక ఎవల్యూషన్. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక్కొక్క మైలు రాయి దాటుకుంటూ వచ్చింది. అది ఇప్పుడు జరిగింది, అది జరగాలి, అది ఇప్పుడు జరిగింది. ఎందుకంటే 2 దేశాలకి ఆర్థిక పరంగా చాలా సిగ్నిఫికెంట్ రిలేషన్. మనకు తెలిసిందే. అది ప్రపంచంలో 2 పెద్ద ఎకానమీలు, 3400 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. ప్రపంచ దేశం చిత్తపట్టణంలో కూడా 2 దేశాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇప్పుడు అది ఈ ట్రంప్ టారిఫ్లు, ఇంకో జనరల్ గా జియోపొలిటికల్ ఘర్షణలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటిలో దీనివల్ల ఇంకొంచెం ప్రాముఖ్యత సంతరించుకుంది. మీరు అన్నట్టు జియోపాలిటిక్స్ లో మొట్టమొదటి రూల్ ఏంటి అంటే పర్మనెంట్ ఎనిమీస్ కానీ పర్మనెంట్ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉండరు. ఇంట్రెస్ట్ మాత్రమే పర్మనెంట్. మన ఇంట్రెస్ట్ ఏమిటి, వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం, ఎలా భద్రపరుచుకుంటున్నాం, అదే ఇంపార్టెంట్. ఇది ఒక రకంగా చెప్పాలి, ఇది కూడా అదే. యుఎస్ చివరి ముఖ్యం ఏంటంటే యుఎస్ పరంగా జరుగుతున్నది అనుకోకుండా జరిగిపోయింది కింద ఏడాదిలో. కానీ ఈ ఇండియా చైనా జరుగుతుంది కింద 2 ఏళ్ళుగా జరుగుతోంది. ఇందులో ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ రాయి మాట. సంజయ్ గారు, ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ మీడియాలో చూసినా కూడా ఒకటే మాట గట్టిగా వినిపిస్తోంది. మోదీ చైనా పర్యటనని టూర్ ఆఫ్ ద ఇయర్గా అభివర్ణిస్తున్నారు వాళ్ళందరూ. దీనిపైన మీ పరిశీలన, విశ్లేషణ ఏంటి అసలు? ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండి. ఎందుకంటే 7 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి మన ప్రధాని చైనాకు వెళ్ళటం జరుగుతోంది. ఇందాక సుదీర్ఘ పరిచయం ఉన్న దినకర్ గారు చెప్పినట్టు గల్వాన్ వ్యాలీలో గొడవల తర్వాత, లేదా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్లో చైనా పాకిస్తాన్కి చాలా సన్నిహితంగా వ్యవహరించింది కాబట్టి దాని మీద కూడా మనకి చాలా డిసప్పాయింట్మెంట్స్ అవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన ప్రధాని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళటము, దాని సైడ్ లైన్స్లో మన చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి షీ జిన్పింగ్ని కలవటము జరుగుతోందండి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. ఎందుకంటే మన ప్రధాని చెప్పినట్టే ప్రపంచ ఎకానమీలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రపంచ ఎకానమీలో గందరగోళం ఉంది. ఈ గందరగోళాన్ని కనుక స్టెబిలైజ్ చేయాలంటే ప్రపంచంలోనే పెద్ద ఎకానమీస్ అయినటువంటి
సెకండ్ లార్జెస్ట్ ఏమో చైనా, ఫోర్త్ ఏమో మనము. ఈ రెండు పెద్ద ఎకానమీలు కలిసి కనుక పనిచేస్తే ప్రపంచానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా మేలు జరుగుతుందని మన ప్రధాని పేర్కోవటం జరిగిందండి. అలానే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు రాజ్నాథ్ సింగ్ గారు కానీ మిగతా వాళ్ళు కానివ్వండి, శాశ్వత శత్రుత్వం, అలానే పర్మనెంట్ ఫ్రెండ్షిప్, పర్మనెంట్ ఎనిమిటీ ఉండదు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో అని చెప్పడం జరిగింది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మీటింగ్కి ముందు చాలా ప్రిపరేటరీ మీటింగ్స్ నడిచాయండి. ఒకటి, మనం కిందటి సంవత్సరం కజాన్లో మన ప్రైమ్ మినిస్టర్ కలవటం జరిగింది. రష్యా కజాన్లో షీ జిన్పింగ్ని కొద్దిగా కలిసి చర్చలు జరపడం జరిగింది. ఆ తర్వాత రెండు దేశాల మినిస్టర్స్ చాలా పెద్ద ఎత్తున మీటింగ్స్ జరిపారండి. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చైనాకి వెళ్ళటం జరిగింది. అలానే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు కూడా చైనాకి వెళ్ళటం జరిగింది. ఈ మధ్య కాలంలో చైనా ఫారెన్ మినిస్టర్ వ్యాంగి భారతదేశానికి వచ్చారండి, గత 15-20 రోజుల క్రిందట. అప్పుడు బౌండరీ ఇష్యూ మీద, వాటి మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఆర్థికంగా ఈ రెండు దేశాలు ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద కూడా చర్చ జరిగిందండి. అందరూ చూస్తోంది ఏంటంటే, మీరన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తోంది ఏంటంటే, ఈ రెండు దేశాలకి సరిహద్దు ఉంది, బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, రీజనల్గా కూడా అంటే చైనా పాత్ర సౌత్ ఏషియాలో కూడా పెరుగుతోంది. అటువంటి తరుణంలో ట్రంప్ లాంటి నాయకుడు చేస్తున్న టారిఫ్, ట్రేడ్ పాలసీస్ వల్ల ఈ రెండు దేశాలు దగ్గరికి వస్తాయా లేదా అన్నది చూడటం జరుగుతోంది. నా ఉద్దేశంలో ఇండియా చైనా రిలేషన్షిప్ని కేవలం ఒక డొనాల్డ్ ట్రంప్ పరిధిలో చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రెండు పెద్ద ఎకానమీస్, అంతేకాదు రెండు సరిహద్దు ఉంది, బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, సెటిల్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు దేశాల రిలేషన్షిప్ కూడా కొంత సొంత డైనమిక్ ఉందండి. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మునుముందు రోజుల్లో ఈ రెండు దేశాల రిలేషన్షిప్ ఆసియా ఖండమే కాదు, ప్రపంచంలో ఉన్న రాజకీయ వ్యవస్థను మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా నిజంగా చేయగలరా లేదా అన్న దాని మీద చాలా చర్చ నడుస్తుందండి. దుగ్గరాజు గారు, ఇప్పుడు మీ దృష్టిపరంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత ఏంటి? తియాన్జిన్లో జరిగే ఈ షాంఘై సహకార వేదిక సదస్సు వరకే పరిమితమై చూడాలా, లేకపోతే విస్తృతమైన కోణాలు ఏమైనా ఉన్నాయా ఇందులో? ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళినటువంటి పర్యటన ఏదైతే ఉందో, ఇది తప్పనిసరిగా షాంఘైకి పరిమితమైనటువంటిది మాత్రం కాదండి. అంటే తియాన్జిన్లో జరిగేటువంటి సమావేశం కోసం మాత్రమే అనేటువంటిది మాత్రం కాదు. అదైతే రొటీన్గా జరిగిపోయేటువంటి సమావేశమే ఇది. ఇప్పుడు ఇంత ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఆలోచిస్తున్నారు లేదా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే, ఇది తప్పనిసరిగా ఆ షాంఘై కోఆపరేషన్ అనే దానికి ఆవల విస్తృతమైనటువంటి పరిధి ఉండటం వల్లనే దీన్ని ప్రపంచం అంతా జాగ్రత్తగా ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితి తీసుకురావడానికి, అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడున్న పరిస్థితి లేకపోతే ఈయన ఒకవేళ సమావేశం వెళ్ళకపోయి ఉండేవారేమో ప్రధాని. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అతను తన ఆలోచన ధోరణి ఏమిటో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియకుండా ఒక చిత్రమైనటువంటి విధానాలని రూపొందించి ఇతర దేశాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో అమెరికాకు ధీటైనటువంటి సమాధానం ఇవ్వాలంటే ఇది ఒంటరిగా ఇవ్వగలిగినటువంటి సమాధానం కాదు. కాబట్టి ఒక విస్తృతమైనటువంటి వేదిక నిర్మించుకొని ఇరుగు పరుగున్నటువంటి రెండు బలమైన దేశాలు, జనాభా పరంగా 1-2, ఆర్థిక శక్తిగా అది చైనా 2వ స్థానం, మన 4వ స్థానం, సైనిక శక్తిగా కూడా 2 సరిసమానంగా ఉన్నటువంటివి, సరిహద్దు ఉన్నటువంటిది, సాంస్కృతిక సంబంధాలు ఉన్నటువంటి దేశాలు. కాబట్టి ఈ రెండు కనుక కలిసి అమెరికాకు సమాధానం ఇవ్వాలి అనుకోవటం అనేటువంటి ఆలోచన వెనకాల ఉన్నట్టుగా మనం భావించాల్సిందే. భారతదేశానికి విస్తృతంగా ఇప్పుడు దెబ్బ తగిలి ఉండవచ్చు 50% సుంకాల వల్ల. అది చైనాకు పెద్ద నష్టం కాకపోవచ్చు, కానీ హెచ్చరిక మాత్రం ఉంది చైనాకు కూడా. చైనా కనుక నా మాట విని నాకు సరఫరా చేయాల్సినటువంటి మ్యాగ్నెటిక్ ఇష్యూస్ అవి సప్లై చేయకపోతే నేను వాళ్ళ మీద 200% సుంకం విధించగలను అని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి రెండు దేశాలు కూడా అమెరికా యొక్క ఆగ్రహం అనివ్వండి లేదా విచ్చలవిడితనానికి కానీ గురి అవుతున్నటువంటి దేశాలు. కాబట్టి ఈ రెండు కలిసికట్టుగా ఎదుర్కోవాలనేటువంటి ఆ సమిష్టిగా అక్కడ చేయబోయేటువంటి ఇది వేదిక, అంటే బయట జరిగేటువంటిది. రెండోది, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా అక్కడ సంభాషణలు జరపబోతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి ఈ షాంఘై కోఆపరేషన్ అనేటువంటిది ఒకటి,
అది బాహ్యంగా కనిపించేటువంటి విషయం. అయితే అంతర్గతంగా ఉన్నటువంటి చర్చలన్నీ కూడా అమెరికాని ఎదుర్కోవటం ఎలా, లేదా అమెరికాని అదుపు చేయటం ఎలా, సో అనేటువంటి దాని మీద సాగుతుంది. 3 పెద్ద దేశాలండి, అంటే భారత్, చైనా, రష్యా, ఈ 3 కలిపితే పటంలో చూసినప్పుడు ఎంత విస్తృతంగా ఉంటాయో మనకు తెలిసినటువంటి విషయం. సో ఈ 3 కనుక కలిస్తే నిజానికి అమెరికా హెజిమోనీ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ పెత్తందారీతనం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ సమయానికి తగినట్టుగా 3 పెద్ద దేశాలు కలిసి ఒక వేదిక నిర్మించబోతున్నాయనేటువంటిది మనకు తెలుస్తున్న విషయం. కాబట్టి ఇది తప్పనిసరిగా విస్తృత కోణంలోనే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ విస్తృత కోణంలో ఉన్నటువంటి సమస్యలు మీరు అన్నట్టుగా చైనా, భారత్ అలాగే రష్యా కలిసి అమెరికాని ఎదుర్కోవడం కానీ లేకపోతే వాళ్ళని అదుపు చేయడం కానీ సాధ్యమేనంటారా? అంటే ఈ సాధ్యాసాధ్యాల తర్వాత వస్తాయండి, కానీ అసలు మనం ప్రయత్నం చేయాలి కదా. మేము నీ మీద ఐకమత్యంగా చేయబోతున్నాం పోరాటం, మేమంతా ఈ విషయంలో అమెరికాకి వ్యతిరేకంగా ఒక కూటమిలాగా ఏర్పడుతున్నాం అనేటువంటి సంకేతం ఇవ్వగలిగితే, దీన్ని ఇప్పటికే మనం చూస్తుంటే అమెరికాలో కొంతమంది ఎకానమిస్టులు కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు, రాజకీయ నాయకులు కానీ చెప్పే విషయం కూడా భారత్తో అనవసరంగా పెట్టుకుంటున్నాడు ట్రంప్ అనేటువంటి అభిప్రాయం అమెరికాలోనే వస్తోంది. సో అనవసరంగా భారత్ మీదకి దూకాడు అనేటువంటిది. సో ఇప్పుడు భారత్ ఒక్కటి ఇద్దరిని కలుపుకుంటున్నప్పుడు తప్పనిసరిగా అమెరికా లొంగాల్సి వస్తుందండి. అమెరికా ఇప్పుడు చేస్తున్నటువంటి వేషాలన్నీ కూడా ఏదో ఒక దశలో వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ 3 కలిస్తే తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం ఉందండి. దినకర్ గారు, ఈ చైనా పర్యటనకు వెళ్ళడానికి ముందు జపాన్లో ఉన్నప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థికం బలపడాలంటే చైనా అలాగే ఇండియా కలిసి పనిచేయాలి, ఆర్థిక స్థిరత్వం రావాలంటే అని చెప్పి అన్నారు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా శాశ్వత మిత్రదేశాలు, శత్రుదేశాలు ఉండవు అని చెప్పి వ్యాఖ్యానించారు. వీటిని ఎలా చూడాలి, ఏ కోణంలో అర్థం చేసుకోవాలి వాళ్ళ మాటల్ని? భారతదేశం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఒక పాలసీ ఉంది, స్ట్రాటజిక్ అటానమీ అని. ఇది ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం గత 20 సంవత్సరాలు అమెరికాతో మన సంబంధాలు బాగా బలపడ్డాయి. దౌత్యపరంగా అన్ని రంగాల్లోనూ మిలిటరీగా చాలా చాలా ముందుకెళ్ళాం అమెరికాతో 20 ఏళ్లుగా. కానీ అది ఉన్నప్పటికీ మన రష్యాతో మన రిలేషన్షిప్ అలాగే నడుస్తూ ఉండింది, ఫ్రాన్స్ తో బాగా పటిష్టమైంది, అలాగే యూరోప్ తోనూ. చైనా చెప్పాలంటే మనకి చైనాతో మనకి విరోధం ఉంది. 3500 కిలోమీటర్ల బోర్డర్ మీద గొడవలు జరిగాయి. అది ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది 2020లో. అవన్నీ ఉన్నప్పటికీ మన రెండు దేశాలు పక్క పక్కన ఉండాల్సిందే. జాగ్రఫీని మనం మార్చలేం. అందుకని ఇండియన్ ఓషన్, ఆసియా ఖండంలో కానివ్వండి, ఇండియన్ ఓషన్ రీజియన్ లో కానివ్వండి, ఇండియా చైనాకి రైవలరీ ఉంటుంది. అలాగే కోఆపరేషన్ తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు. రెండు పెద్ద ఎకానమీలు, 2-4, 2 పెద్ద మిలిటరీలు, పాపులేషన్ లో 1-2, ఈ రకంగా మనకి కోఆపరేషన్ తప్పదు. అలాగే జపాన్ తో మనకి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏర్పడింది చాలా ఏళ్లుగా. ఎందుకంటే అది జపాన్, ఆస్ట్రేలియా, మన క్వాడ్ గ్రూపింగ్ ఉంది, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్. అది మనకి చైనాతో బ్యాలెన్సింగ్ ఒక రకంగా చెప్పాలి అంటే. అది 2020 నుంచి బాగా పటిష్టమైంది. ఇంకో లీడర్స్ కమిటీకి తీసుకెళ్ళాం దాన్ని. అలాగే మనం మిగతా చైనాని ఒక రకంగా బ్యాలెన్స్ చేయడానికి మనం మిగతా వాళ్ళతో కూడా స్ట్రాటజిక్ రిలేషన్షిప్, మిలిటరీ రిలేషన్షిప్ ని బాగా ఈ స్టేట్మెంట్ మనం చూడాల్సింది ఆ రకంగానే. ఓకే, ఎందుకంటే కానీ మళ్ళీ మనం దీని నుంచి మళ్ళీ తర్వాత మాట్లాడచ్చు. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు ఈ షాంఘై సహకార సదస్సు ఏదైతే ఉందో అది ఈ జరుగుతున్న సమయం ఏది? ఎందుకంటే ట్రంప్ టారిఫ్లతో దాడి చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం మీద 50% టారిఫ్ వేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సదస్సు ప్రాధాన్యత ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే భారత చైనా కలయిక అనేది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యం అని చెప్పి ప్రధానమంత్రి అన్నారు. ఈ కలయిక వల్ల భారత వాణిజ్యానికి కొత్త అవకాశాలు వస్తాయనుకోవచ్చా?
మంచి ప్రశ్న అండి. మీరు అడిగిన వాటిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సహకార సదస్సు, ఇంకోటి ఇండియా చైనా ఎకనామిక్ రిలేషన్స్. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తీసుకుంటే కనుక అది 2005లో వచ్చిందండి. అప్పటి నుంచి చాలా దేశాలు వాటికి యాడ్ అవుతూ వచ్చాయి. ఈ సదస్సు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపరంగా ఈ సదస్సులో దాదాపు 10 దేశాలు ఉన్నాయండి. అవి ఏవి మనకి ఉత్తరాన పశ్చిమాన ఉన్న దేశాలండి ఇవి. ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటాం కదా, వాళ్ళు తర్వాత ఇటు పక్కన ఇరాన్ కూడా ఈ మధ్యకాలంలో జాయిన్ అయింది. సో కాబట్టి ఇటువంటి సదస్సులో మనం ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నైబర్ అయినటువంటి ఉత్తరాన అటువైపు వెస్ట్ వైపు పాకిస్తాన్, అటువైపు ఇరాన్, ఇటువంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సదస్సులో మనం కూడా భాగస్వామ్యంలో అయి ఆ టేబుల్ మీద కూర్చుని చర్చించి మన వైఖరి మనం ముందు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీరు గమనించారో లేదో, ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు సమిట్ జరిగే ముందు డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందండి. ఆ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో ఏమైందంటే టెర్రరిజం గురించి మాట్లాడేప్పుడు పెహల్గామ్ టెర్రరిజం గురించి మాట్లాడకుండా కేవలం బలూచిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజం గురించి మాట్లాడటం జరిగిందండి. దాంతో భారత్ వ్యతిరేకించడం వల్ల ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది. భారత్ ఏమని వ్యతిరేకించింది? షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నది అది అసలు వచ్చిందే 3 అంశాల మీదండి. టెర్రరిజము, సపరేటిజము, ఎక్స్ట్రీమిజము. ఈ మూడింటిని కంటైన్ చేయటానికి, ఈ మూడింటిని అదుపులో ఉంచడానికి, ఈ మూడింటి మీద వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిసి యుద్ధం చేయాలని చెప్పారు. కాబట్టి మీరు భారత్లో జరిగినటువంటి పెహల్గామ్ టెర్రర్ అటాక్ని మెన్షన్ చేయకపోవటం మీద తీవ్రమైన అసంతృప్తి మన డిఫెన్స్ మినిస్టర్ పేర్కొనటం జరిగింది. అంటే ఏంటి, మన చుట్టుపక్కల దేశాల్లో ఉగ్రవాదం మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా షాంఘాయ్ కోఆపరేషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ సదస్సులో మనం ఉండాలి. ఆ సదస్సులో టేబుల్ మీద కూర్చుని మన ఆలోచన విధానం అందరికీ చెప్పాలి. మనకు కావాల్సినట్టుగా ఆ సదస్సును మలుచుకునే ప్రయత్నం చేయాలి. అంత తేలిక కాకపోవచ్చు, ఎందుకంటే చైనా లాంటి బలమైన దేశాలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రష్యా కూడా మనకి చాలా మద్దతు పలుకుతోందండి. రష్యా కోరిక మేరకే మన్ని ఈ సదస్సులో చేర్చడం జరిగింది. కాబట్టి మనము రష్యా కలిసి సెంట్రల్ ఏషియాలో కానీ వాటి మీద కొంత కోఆర్డినేషన్తో పనిచేసే అవకాశాలు ఉన్నాయండి. సరే, మీరు ఇప్పుడు అడిగిన ఆర్థిక రంగానికి వస్తే చెప్పండి సార్. చెప్పండి, మీరే కంటిన్యూ చేయండి. ఆర్థిక రంగానికి వస్తే కనుక చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఉందండి. ఇండియా చైనా బైలాటరల్ రిలేషన్షిప్. మనం అందరం అనుకున్నట్టు 2 పెద్ద ఎకానమీలు కలిసి పనిచేస్తే బాగానే ఉంటుంది. కానీ మన వైపు నుంచి మనకి కొంత అసంతృప్తి ఉందండి. ఏమిటది? టోటల్ ట్రేడ్ కనుక తీసుకుంటే ఇండియా చైనా టోటల్ ట్రేడ్ $120 బిలియన్ అండి ఇండియా చైనా ట్రేడ్. కానీ మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది కేవలం $20 బిలియన్ ఆ ప్రాంతంలో ఉందండి. అదే చైనా మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది దాదాపు 90 నుంచి 80, $100 బిలియన్ పైన ఎక్స్పోర్ట్ చేస్తుందండి. $100 బిలియన్ పైన మనకి చైనా ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మనకి ట్రేడ్ డెఫిసిట్ దాదాపు 80 నుంచి 90 బిలియన్ ఉంటుంది. అంటే మన దేశం నుంచి చాలా ధనం వెళ్ళిపోతుంది. మనం చాలా ధనం ఖర్చు పెట్టి ఇంపోర్ట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతోందంటే కేవలం మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవటం కాదండి. మనం చాలాసార్లు ఇంతకుముందు మాట్లాడుకున్నాం, దానిలో కూడా చూసాం. మనం మ్యానుఫ్యాక్చరింగ్ కనుక తీసుకుంటే ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ మనం అమెరికాకి ఎక్కడైతే నియంత్రణ చాలా గట్టిగా ఉంటుందో హెల్త్ రంగంలో, అటువంటి దేశానికి మనం $9 బిలియన్ పంపిస్తామండి. అదే చైనాకి కేవలం $350 మిలియన్ పంపిస్తామండి. అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగానే చైనా మన వైపు నుంచి ఉత్పత్తులు కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, మిగతావేవి కూడా ఇంపోర్ట్స్ చేసుకోకుండా గట్టిగా ప్రయత్నిస్తుందండి. కానీ చైనా కనుక మన ఎక్స్పోర్ట్స్ని యాక్సెప్ట్ చేస్తే మనకి బాగానే ఉంటుంది. మధ్యకాలంలో మనం చూసాం కదా, చైనా కొద్దిగా అవునవును మీరు చెబుతున్న పాయింట్, చైనా కొద్దిగా కఠిన వైఖరి తీసుకుందండి. మీరు చెబుతున్న పాయింట్ ప్రకారం చూస్తే చైనా ఏదైతే ఎగుమతులు ఎక్కువ చేస్తుంది మనకి, అలాగే దిగుమతులు చాలా తక్కువ చేసుకుంటుంది ఉద్దేశపూర్వకంగా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా భారత్ ఎదగడానికి, అవకాశాలు కలగడానికి చైనా సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఈ మధ్యకాలంలో చాలా మంచి ప్రశ్న అండి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చైనా మీద కూడా అమెరికా టారిఫ్స్ పెడుతుంది కదా.
సో 30% సుంకాలు చైనా మీద ఉన్నాయి ప్రస్తుతానికి, ముందు ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలానే యూరోపియన్ యూనియన్ కూడా చైనాతో వాణిజ్యంలో కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటోంది. సో యూరోపియన్ యూనియన్ కూడా చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్ మీద కూడా కొద్దిగా అడ్డంకులు పెడుతోంది, కొద్దిగా ఆపే ప్రయత్నాలు చేస్తుంది. అటువంటి తరుణంలో చైనాకి ఒక కొత్త మార్కెట్ కావాలి, పెద్ద మార్కెట్ కావాలి. ఆల్రెడీ ఇండియా ఉంది మార్కెట్గా, కాకపోతే ఇంకాస్త బాగా ఎక్స్పోర్ట్ చేస్తే బాగుపడచ్చు అన్న ఆలోచన ఉందండి. కానీ మనం ఏం అడుగుతున్నామంటే, మీరు మాతో వాణిజ్యం బలపరుచుకోవాలి అనుకుంటే, మారుతున్న ప్రపంచంలో మారుతున్న స్థితిగతులు చూసుకుని, అటు యూరోపు అమెరికా ఎట్లా ప్రవర్తిస్తున్నాయో చూసుకుని, మీరు మాకు కనుక బాగా ఎక్స్పోర్ట్ చేయాలి, మాతో ఆ వాణిజ్యంగా బలపడాలి అనుకుంటే కనుక మీరు కూడా మాకు కొంత సహాయం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు అవలంబిస్తున్న విధానాలు కొన్ని మార్చుకోవాలి. ఏం చేశారు మొన్న చూసాం కదండి, ఫర్టిలైజర్స్ ఆపేశారు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆపేశారు. ఇలా కొన్ని ముఖ్యమైన కీలకమైన ఐటమ్స్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేయటం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో చూసాం కదండి, ఫర్టిలైజర్స్ మీద కొరత ఉండటం వల్ల కొద్దిగా ఆందోళనలు జరుగుతున్నాయి. సో ఇలాంటివి చేయకూడదు, చైనా మనతో వాణిజ్యం బలపరుచుకోవాలండి. అలానే వాళ్ళు ఏమన్నా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో కానివ్వండి, సెమీ కండక్టర్స్లో కానివ్వండి, ఇటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఏరియాస్లో మనతో కోఆపరేట్ చేసే అవకాశం ఉంటే కనుక అది మనకి మంచిదే అండి. మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కార్లు తయారు చేసేవాళ్ళు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద కంపెనీలు ఉన్నాయి. మన కంపెనీలు కూడా ఈవీ వెహికల్స్ ముందుకు తెస్తున్నాయి. కానీ బ్యాటరీ విషయంలో కానివ్వండి, అటువంటి కీలక అంశాల్లో కనుక భారత్ కంపెనీలు, చైనీస్ కంపెనీస్ కలిసి పనిచేస్తే రెండు దేశాలకి మంచిదే అండి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, నిజంగా చైనా మనతో నిజంగా ఇటువంటి వాణిజ్య మంచి ట్రేడ్ పాలసీస్ పాటిస్తుందా లేదా అని చూడాలండి. సంజయ్ గారు, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చైనా మనతో ఆర్థికంగా సహకరిస్తుందా లేదా అనే సంగతి అలా ఉంచితే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలాంటి దేశాలన్నిటితోటి చాలా దగ్గర సంబంధాలు పెట్టుకొని, ఒక రకంగా ముఖ్యంగా పాకిస్తాన్ మనకు శత్రు దేశం, వాళ్ళని ఎగదోస్తూ మన మీదికి దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది అనే పరిస్థితుల్లో వాళ్ళు మనకి ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు నమ్మొచ్చు అంటారు చైనాని? అనుమానం మనలో కూడా ఉందండి, ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన డిప్యూటీ ఆర్మీ చీఫ్ ప్రెజెంటేషన్ చేస్తూ క్లియర్గా చెప్పారు కదా, ఏమనంటే మన సేనలు ఎలా కదులుతున్నాయని చైనా వాళ్ళ శాటిలైట్స్ ద్వారా చూసి పాకిస్తాన్కి నిరంతరం ఇన్ఫర్మేషన్ సప్లై చేసిందని చెప్పడం జరిగిందండి. అలానే నేపాల్లో చూసాము, చైనాకి సన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయ శక్తుల్ని చైనా సపోర్ట్ చేసిందండి. శ్రీలంకలో జరిగిన ఆర్థిక విధ్వంసంలో చైనా పాత్ర గురించి మనకందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో ఉన్న షేక్ హసీనాని పడేయటము, తర్వాత కొత్త శక్తులు, రాజకీయ శక్తులు రావటము, ఈ మధ్యకాలంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ చూస్తే భారత్లో నిజంగా కొంత ఆందోళన ఉంది. నిజంగా చైనా అందిస్తున్న స్నేహస్తం నిజంగా స్నేహాన్ని సంకేతమా, లేదా చాప కింద నీరులాగా పారి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అని చాలా గందరగోళ భయాలు ఉన్నాయండి మనలో. కాకపోతే ఏంటంటే, మనకి ఇందాక దినకర్ గారు చెప్పినట్టు, మన ఇద్దరం చైనా కానీ అటు ఇండియా కానీ సరిహద్దులున్న దేశం, నైబర్స్, ఎలాగో అలా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలండి. నా ఉద్దేశంలో మనం కోఆపరేట్ చేస్తూనే, సహకరిస్తూనే చైనాతో చాలా అప్రమత్తంగా ఉంటామని నా నమ్మకం అండి. దుగ్గరాజు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకొక ముఖ్యమైన కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఆయన గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా బాగా పురోగతి కనిపిస్తుంది, సత్సంబంధాలు ఏర్పడ్డాయి అని చెప్పారు. దాని ఫలితాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు చూస్తుంటే పరిస్థితుల ప్రకారం? అంటే చైనా వెళ్తున్నారు కాబట్టి, ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు కాబట్టి, వారికి కూడా ఒక రకమైనటువంటి నేను మంచి మనసుతో వస్తున్నాను అని చెప్పడం కోసం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రకటనే తప్పించి, నిజానికి అలాంటి ఫలితాలు ప్రస్తుతం అయితే మనకు కనబట్లేదండి. అంటే చైనా ఇప్పటికీ కూడా మనం విశ్వసనీయ భాగస్వామిగా నమ్మటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ గారు చెప్పినట్టుగా మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో దాదాపుగా మోసం చేశారు. అంటే మన సైనిక దళాల కదలికలను అందివ్వటం అంటే దాదాపుగా మన దేశం మీద యుద్ధం ప్రకటించడమే.
చైనా ఆ పని చేసింది. సో తర్వాత మనం ఈ హిందూ మహాసముద్రం చుట్టూ కూడా కొమ్ముకు వచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా, సైనిక పరంగా కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, సంపద ఏదైతే ఉందో దాన్ని పెట్టుబడి పెడుతూ శ్రీలంకలో ప్రయత్నం చేసింది, బంగ్లాదేశ్లో చేసింది, పాకిస్తాన్తో ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. సో వారు చేసే ప్రతి పని కూడా భారతదేశానికి ఇబ్బంది పెట్టేటువంటిది, భారతదేశం ఆర్థికంగా ఎదగటానికి అడ్డుకునేటువంటి పద్ధతిలోనే చైనా ప్రవర్తిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం పొగడ్తలతో కనుక వారిని మచ్చిక చేసుకుంటే చైనా ఏమన్నా తగ్గుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అలాంటి ఒక దౌత్యపరమైనటువంటి ప్రకటన చేశారు. కానీ మెప్పించడానికి ఇప్పటికీ కూడా చైనాకి మన మీద సందేహాలు ఉన్నాయి, మనకు చైనా మీద అంతకన్నా ఎక్కువ సందేహాలు ఉన్నాయి, స్నేహం చేయటంలో కానీ వ్యాపారం చేయటంలోనూ కానీ. సో ఎక్కడా కూడా మనం వాళ్ళని, చైనా మనల్ని సమస్థాయి దేశంగా చూడట్లేదండి. సో ఆర్థిక పరంగా వారు ముందు ఉండవచ్చు, సో వారికి ఉన్నటువంటి ప్రకృతి వనరులు కూడా వాళ్ళకి మేలు చేస్తున్నాయి. సో ఆ పద్ధతిలో చూసుకున్నప్పుడు భారతదేశాన్ని ఎప్పుడూ కూడా చిన్న దేశంగా చూస్తున్నాయి, ఎదగకుండా ఉండటానికి వీలైనటువంటి అడ్డంకులు కల్పిస్తున్నాయి. బంగ్లాదేశ్లో చేసినటువంటి మార్పులు కానివ్వండి, పాకిస్తాన్ వైపు నుంచి తెస్తున్నటువంటి ఒత్తిడి కానివ్వండి, భారతదేశం ఎప్పుడూ కూడా రెండు ఇరుగు పొరుగు దేశాల మీద ఎక్కువసేపు దృష్టి పెట్టి వాటి నుంచి అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం కోసం ఎక్కువ సమయం, సంపద, సైనిక శక్తి వినియోగించాల్సినటువంటి పరిస్థితి చైనా పరోక్షంగా సృష్టిస్తోంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా చైనా ఇంకా దాని బుద్ధి వక్రబుద్ధిగానే ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా కూడా అంతే, ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా ఏమాత్రం కూడా వారి విధానాలను మార్చుకోవట్లేదు. సో మనకు బలంగా ఉన్నటువంటి సేవలు కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి, దిగుమతుల్ని అనుమతించట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో ఏవో సత్ఫలితాలు వస్తాయేమో అని ఆశించేటువంటి ఆశాభావంతో చేసిన ప్రకటనే కానీ నిజంగా మనకైతే సత్ఫలితాలు రావట్లేదని చెప్పాలండి. దినకర్ గారు, ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన భారతదేశానికి వచ్చారు, ఇక్కడ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కొందరు ముఖ్యమైన వ్యక్తులను ఆయన కలిశారు. ఈ ఆయన పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు కానీ వాళ్ళ చైనా అజెండా కానీ ఏమైనా అర్థమైందా? దానికి ఒక సిగ్నల్స్ ఏమైనా ఇచ్చారా ఆయన? ఖచ్చితంగా అండి. ఇది 24వ రౌండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం అని ఒకటి ఉంది. అది ఇరు దేశాల మధ్య బౌండరీ రిజల్యూషన్ కి అది హైయెస్ట్ మెకానిజం అన్నమాట. రెండు సైడ్ నుంచి మన వైపు నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, అటు పక్క నుంచి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ, వాళ్ళిద్దరూ దానికి అందులో 2-3 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కూడా బయటకు వచ్చాయి. యాక్చువల్ ఒకటి ఏంటంటే, మీరు గత స్టాండ్ ఆఫ్ గత 5 ఏళ్లుగా చూస్తుంది కోర్ కమాండర్స్ లెవెల్ టాక్స్ అని మనం మాట్లాడుకున్నాం. గత 5 ఏళ్ళతో వచ్చాం. గల్వాన్, ఈస్టర్న్ లదాఖ్ లో స్టాండ్ ఆఫ్ ని రిజాల్వ్ చేయడానికి, దాన్ని ఇప్పుడు మొత్తం బోర్డర్ లో అన్ని సైడ్ నుంచి చేయాలని కాంటెక్స్ట్ ఏమిటి అంటే, మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ 3 భాగాల కింద విభజిస్తాం మనం. ఈస్టర్న్ సెక్టర్, మిడిల్ సెక్టర్, వెస్టర్న్ సెక్టర్. వెస్టర్న్ సెక్టర్ అంటే మన ఈస్టర్న్ లదాఖ్, మిడిల్ సెక్టర్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే ఈస్టర్న్ సెక్టర్ మన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు మనకి ఈస్టర్న్ లదాఖ్ లో ఈ మెకానిజం ఉంది. దీన్ని మిగతా రెండు సైడ్లకు కూడా తీసుకెళ్లాలని అంగీకరించడం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు అంటే, ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు 2020లో ఇంతకుముందు మనం వింటూ వచ్చాం, స్టాండ్ ఆఫ్లు జరిగాయి, కర్రలతో కొట్టుకున్నారు, రాళ్లు విసురుకున్నారు అని. కానీ గల్వాన్ ను ఆ తర్వాత మనం యాక్చువల్లీ ఫైరింగ్ చేసే స్టేజ్ వచ్చాం. ఆల్మోస్ట్ లిటరల్ గా తుడిలో తప్పింది అది యాక్చువల్ చెప్పాలంటే. 2020 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆ 4 నెలల్లో చాలా దగ్గరకు వచ్చాం. ఫైరింగ్ జరిగి గాలిలో కాల్పులు జరిగాయి యాక్చువల్ గా చెప్పాలంటే. ఇరు పక్షాల వైపు కాల్పులు జరిగిన దగ్గరకు వచ్చాం, ఆల్మోస్ట్ సేవ్ అయింది. ఇది ఎందుకు అంటే, అలాంటిది ఏదైనా వస్తే వెంటనే మిలిటరీ పరంగా కమాండర్లు ఇద్దరు మాట్లాడుకుని రిజాల్వ్ చేయడం కోసం. రెండో ఇంపార్టెంట్ మెజర్ ఏమిటి అంటే, బోర్డర్ రెజల్యూషన్ కి ఎల్ఏసి పర్మనెంట్ సొల్యూషన్ ఒక సమాప్తం చేయడానికి ఏమిటి అంటే, ఒక డీలిమిటేషన్ మెకానిజం ని చేయాలని ఒప్పుకున్నారన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంతకుముందు ఎప్పుడు మనం ఎల్ఎస్సి మొత్తాన్ని ఒకేసారి రిజాల్వ్ చేయాలి అని ఒక అండర్స్టాండింగ్ ఉండింది చాలా కాలంగా. 2002లో
మ్యాప్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మిడిల్ సెక్టర్ లో, కానీ మిగతా చోట్ల మ్యాప్ ఎక్స్చేంజ్ కూడా అంగీకారం కుదరలేదు. అది అక్కడ ఆగిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకు అంటే మ్యాప్స్ చూశారు ఇరు వర్గాలు, చైనా ఏమో మన చూసి మీరు మీ క్లెయిమ్ ని పెంచేశారు అని చెప్పి దాన్ని ఒప్పుకోలేదు కూడా, అంగీకరించలేదు కూడా. అది అక్కడే ఆగిపోయింది. మీరు మ్యాప్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే గ్రౌండ్ లో వెళ్ళి లైన్ గీసేది అసలు అది చాలా దూరం ఆగిపోయింది. అది ఇప్పుడు దాకా వెళ్ళలేదు. గత 20 ఏళ్ళుగా అది అలాగే ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు వాళ్ళు అంగీకరించింది ఏమిటి అంటే ఎక్కడెక్కడైతే మనస్పర్ధలు తక్కువ ఉన్నాయో దాన్ని రిజర్వ్ చేసుకుందామని ఒక అంగీకారానికి వచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ మెజర్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఆ రకంగా అది ఇంపార్టెంట్ మెజర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మోదీ గారు చైనా వెళ్ళారు కాబట్టి దీని కంటిన్యూషన్ లో ఏమైనా అంటే పైనుంచి మన ఇరు వర్గాలకి డైరెక్షన్, పొలిటికల్ డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద చాలా యాంటిసిపేషన్ ఉంది. సో అది ఒక ఇంపార్టెంట్ అవుట్కమ్ అవ్వచ్చు. వాళ్ళిద్దరూ బయోలెటరల్ దౌత్యపరంగా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు రేపు ఎల్లుండిలో దీని మీద ముందుకు సాగే అవకాశం ఉంది. అలాగే ఒక చిన్న ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆర్థిక పరంగా ఎందుకు అంటే మన ఇద్దరికి స్ట్రాటజిక్ రైవలరీ అనేది జరుగుతుంది. అది అనివార్యం, తప్పదు. ఇండియా చైనా మన ఆర్థిక పరంగా మిలిటరీ పరంగా మనం ఇంతసేపు మాట్లాడుకున్నది ఎందుకంటే ఆ రకంగా తప్పదు, రైవలరీ ఉంటుంది. కానీ కోఆపరేషన్ కూడా తప్పదు. ఎందుకు అంటే మీరు పెద్ద ఎకానమీలు, చైనాకి చిన్న కాంటెక్స్ట్ ఉందండి. చైనా యుఎస్ నుంచి కూడా ప్రెషర్ ఉంది, చిప్స్ మీద కానీ సెమీ కండక్టర్స్ మీద కానీ ఇంకోటి. అలాగే యూరోప్ కూడా ఇప్పుడు చైనా పరంగా కాన్షియస్ అయిపోయింది. టెక్నాలజీ చోరీ పట్టుకుపోతారు, దొంగలిస్తారు అని ఉంది, జరిగింది కూడా. వాళ్ళు అలాగే బిల్డ్ చేస్తున్నారు వాళ్ళ ఇండస్ట్రీని. అందుకని అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఆ కాంటెక్స్ట్ లో ఇండియా యాక్చువల్ పెద్ద మార్కెట్ చైనాకి. అందుకని వాళ్ళకి మన మీద ప్రెషర్ పెడతారు, పాకిస్తాన్ తో, బంగ్లాదేశ్ తో, ఇంకొకటి. కానీ ఆర్థిక పరంగా మనకి వాళ్ళ అవసరం మనకు ఉంది. అందుకని కూడా ఇది ఒక రకంగా వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొంచెం రిలేషన్స్ ని పెంచుకోవడం కోసం. సరే సార్, ఓకే. సంజయ్ గారు, ఇప్పుడు భారత్ చైనా మధ్య దాదాపు 2400 మైళ్ళ సరిహద్దు పైన వివాదాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈ వివాదాల పరిష్కార ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? రెండు దేశాల మధ్య ఇప్పటికీ కొంత జటిలంగా, ఇబ్బందికరంగా మిగిలిన అంశాలు ఏమున్నాయి? చాలానే ఉన్నాయండి. ఇందాక వక్తలు చెప్పినట్టు చాలా మెకానిజమ్స్ అవి డెవలప్ చేసుకోవటం జరిగింది. కానీ మనం గల్వాన్లో చూసాం ఏమైందో. ఎన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నా, బార్డర్ని ఎలా మేనేజ్ చేయాలని చూసిన గల్వాను, దాని ముందు మనం ఇండియా భూటాన్ ట్రై జంక్షన్లో ఉన్నటువంటి డోక్లాంలో కూడా చూసాం చైనా సేనలు ఎలా ప్రవర్తించాయి అన్న దాని మీద. సో భారత్కి చైనా మీద కొద్దిగా ట్రస్ట్ తక్కువ ఉందండి, నమ్మకం తక్కువ ఉంది. బార్డర్లో చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నింటినీ ఉల్లంఘించి ఈ మధ్యకాలంలో డోక్లాంలో కానివ్వండి, అటు గల్వాన్లో కానివ్వండి చూస్తే కనుక అగ్రిమెంట్స్ చేసుకున్నా ఒకవేళ అది చైనా అనుసరిస్తుందా, పాటిస్తుందా అన్న దాని మీద కొంత అనుమానాలు ఉన్నాయండి. అయినప్పటికీ మనం వాటి మీద ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. పవర్ త్రూ స్ట్రెంగ్త్ అంటారండి ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఒక పక్కన మనం నెగోషియేట్ చేస్తున్నప్పటికీ మన సేనలు బలంగా కనుక బార్డర్ మీద ఉంటే వాళ్ళు అవతల వాళ్ళు అగ్రిమెంట్స్ అనుసరించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్స్పర్ట్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది బౌండరీ విషయంలో. ఈ మధ్య ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఎర్లీ హార్వెస్ట్ ఇన్ బౌండరీ డీలిమిటేషన్ ఇన్ ఇండియా చైనా బార్డర్ ఏరియాస్ అని పేర్కొనటం జరిగిందండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది జనాలకి, అనలిస్ట్లో కూడా. ఎర్లీ హార్వెస్ట్ ఏంటి, బౌండరీ విషయంలో అంటే ఏమిటి, ఏం జరగచ్చు అన్న దాని మీద చాలా విశ్లేషణ జరుగుతోంది. మోడీ గారు చైనాకి వెళ్ళినప్పుడు ఈ అంశం మీద ఏమన్నా అభివృద్ధి సాధిస్తారా, పురోగతి జరుగుతుందా, లేదా ఏమన్నా కొత్త డెవలప్మెంట్స్ వస్తాయన్న దాని మీద చాలామంది వేచి చూడటం జరుగుతోందండి. ఓవరాల్గా చూసుకుంటే కనుక చైనా అప్రోచ్ ఏంటంటే ఎప్పటి నుంచో బౌండరీ అనే డిస్ప్యూట్, ఇండియా చైనా బౌండరీ డిస్ప్యూట్ మనం సాల్వ్ చేసుకోలేము, ఫ్యూచర్ జనరేషన్ సాల్వ్ చేస్తాయి. బౌండరీ డిస్ప్యూట్ ఉంటూనే మనము ఇండియా చైనా కలిసి ఆర్థిక రంగంలో, మిగతా రంగాల్లో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చైనా వాళ్ళు ఎప్పటి నుంచో వాదిస్తున్నారండి. వాళ్ళు మాటలల్లా ఉన్న
బౌండరీ విషయానికి వచ్చేసరికి బౌండరీ ఫ్యూచర్ జనరేషన్సే సాల్వ్ చేస్తారు అని మీరు కనుక చెప్పినప్పుడు ఏం చేయాలి? బౌండరీలో సరిగ్గా వ్యవహరించాలి. అలా చేయకుండా గ్రే జోన్ వైలేషన్స్ అంటారండి. అంటే 1 కిలోమీటర్ అక్కడ, ఒక 2 కిలోమీటర్స్ ఇంకో చోట లోపలికి రావటం, ఫ్యాక్ట్స్ ఆన్ గ్రౌండ్ అంటారు. అంటే బౌండరీ మీద ఉన్నటువంటి స్థితిగతుల్ని మార్చే విధంగా చైనా అప్పుడప్పుడు ప్రవర్తిస్తోందండి. సో దాని మీద కూడా మనకి కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. తర్వాత వేరే అంశాలు కూడా ఉన్నాయండి. ఇండియా చైనా బౌండరీ డిస్ప్యూట్ విషయానికి వస్తే, ఎందుకంటే టిబెట్ చైనాకి చాలా ఆందోళనకరమైనటువంటి ప్రావిన్స్. టిబెట్లో అప్పుడప్పుడు ప్రొటెస్ట్ జరుగుతాయి, మనకు తెలిసిందే. అలానే దలైలామా భారతదేశంలో ఉండటము, అలా ప్రపంచం అంతా తిరగటము, టిబెట్ యొక్క హక్కుల కోసం ఆయన పోరాటం మీద కూడా చైనాలో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది, కొంత భయం కూడా ఉందండి. దలైలామా వెళ్ళిపోయిన తర్వాత వచ్చే నాయకుల్ని ఎవరు నిర్ణయించాలి అన్న దాని మీద కూడా చైనా ఇండియా మధ్య కొద్దిగా టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి మున్ముందు రోజుల్లో. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పుడు జరుగుతున్న మోడీ షీ జిన్పింగ్ మధ్య మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి బౌండరీ, ఇంకోటి ఎకానమీ, ఇంకోటి ఫ్యూచర్లో ఈ డలైలామా లాంటి విషయాల మీద కనుక మనకి టెన్షన్స్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అందుకని ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి నా ఉద్దేశంలో. కేవలం బౌండరీ అన్నది బౌండరీ డిస్ప్యూట్గానే రిజాల్వ్ కాదండి. ఇండియా చైనా మధ్య ఉన్న రిలేషన్స్ ఓవరాల్గా తీసుకుంటే ఆ రిలేషన్స్ అన్నీ ఇంప్రూవ్ అయితే బౌండరీ డిస్ప్యూట్ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకే సార్. దుగ్గరాజు గారు, అలాగే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వార్ ఒకటి, అలాగే మారుతున్న అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక సమీకరణాలు, ఇవన్నీ కూడా మనల్ని చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒక అనివార్యమైన పరిస్థితిని కల్పించుండొచ్చు. కానీ ఈ చైనా ఏదైతే ఉందో వాళ్ళతో ఇప్పుడు బంధం తాత్కాలికంగా ఏర్పడినప్పటికీ అది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపిస్తుందా? మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటిది అనివార్యమైన పరిస్థితుల్లో ఏర్పడుతున్నటువంటి బంధమే కానీ ఇది శాశ్వత బంధంగా లేదా దీర్ఘకాలంగా ఉన్నటువంటి బంధంగా ఏర్పడాలంటే చాలా చాలా విషయాలు ఇబ్బందులు పెట్టేటువంటి ఉన్నాయండి. ముఖ్యంగా చైనా తన విధానాన్ని కనుక మార్చుకోకపోతే ఇది ఇప్పటికీ కూడా ఇది శాశ్వతం అవ్వదండి. ఈ కొనసాగవు, దీర్ఘకాలం కొనసాగవు. మనం భారత్ చైనా సంబంధాలు కనుక చూసినప్పుడు ఎప్పుడూ కూడా తొలిసారిగా ఒక దాడి చేయటం కానివ్వండి, ఇష్యూస్ని ఎప్పటికప్పుడు కెలికి పెద్దవి చేయటం కానివ్వండి చేస్తున్నటువంటిది చైనానే. సరిహద్దును అంగీకరించదు. సో 1962లో దాడి, మనం అక్రమ దాడి భారతదేశ భూభాగాన్ని ఆక్రమించేసింది. సో ఇప్పటికీ కూడా దాని నుంచి వెనక్కి వెళ్దామనేటువంటి ఆలోచన చైనా దగ్గర లేదు. పైగా ఆ రోడ్ అండ్ బెల్ట్ అనేటువంటి ఇది నిర్మిస్తుంది. ఆక్రమించినటువంటి పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లో నుంచి రోడ్డు వేయటానికి చైనా సాహసం చేస్తోంది. అంటే ఇది ఒక రకంగా భారతదేశాన్ని రెచ్చగొట్టడమే. నువ్వేమిటి, నేను లెక్క చేయను నీ భూభాగాన్ని అనేటువంటిది. సో రెండోది, అరుణాచల్ ప్రదేశ్ని ఇంతవరకు మేము గుర్తించమంటున్నారు. తాజాగా కూడా రకరకాల వాళ్ళ సొంతమైన పేర్లతో కొత్త మ్యాప్ను రిలీజ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ప్రదేశాలకి చైనా పేర్లు పెట్టి చేశారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా డోక్లాంగ్లో కానివ్వండి, గాల్వాన్లో కానివ్వండి, మొదటి దాడి చేయటం అనేటువంటి చైనా మాత్రమే చేస్తోంది. సో చైనా అనేటువంటిది తన బుద్ధిని మార్చుకోకపోతే, తన విధానాన్ని కనుక మార్చుకోకపోతే, పరస్పర సహకారం అనేటువంటి పదానికి సరైన అర్థం చైనా దగ్గర లేదండి. సో చైనా అనేటువంటిది భారత్ని అణిచిపెట్టి తనే ఆసియా ఖండంలో తొలిస్తాను, లేదా నాదే పై చేయి, నేనే పెత్తందారీ చేస్తాను అనేటువంటి ధోరణి చైనాలో ఉన్నంతకాలం మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనం ఎప్పటికీ కూడా స్నేహస్తం అందిస్తూనే ఉన్నాం చైనాకి. సో దానికి ఇష్టమైనప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తోంది, ఇష్టం లేనప్పుడు చేతులు వెనక్కి పెట్టేసుకొని ధిక్కరిస్తోంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎలా అంటే పరిష్కారం కాదు, వదిలేసి మిగతా విషయాలు సరిహద్దు వివాదాలు పరిష్కారం కావు, వాటిని వదిలేసి మాట్లాడుకుందాం మిగతా విషయాలు అనేటువంటి మాట చైనా ప్రతిపాదించింది ఒకసారి. అయితే అలా ప్రతిపాదించినప్పుడు చైనా ఎలా వ్యవహరించాలి? కొత్తగా ఇష్యూస్ తేకూడదు, సరిహద్దుకు సంబంధించినటువంటి వ్యవహారాలు తేకూడదు, సైనిక దాడులు జరపకూడదు. సో ఇవన్నీ అది దాని చేతిలో ఉన్న పనులు చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త అంశాలు లేవనెత్తుతూ భారత్ని ఇబ్బంది పెట్టేటువంటి దాని పద్ధతిని కనుక మార్చుకోకపోతే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా దీర్ఘకాల ప్రయోజనాలను మాత్రం కలిగించవండి. మనం ఎంత జాగ్రత్త పడినా, ఎంతగా మనం ముందుకు వెళ్తున్నా, ముందడుగు వేస్తున్నా, రెండు చేతులు కలిసినప్పుడే ఏదైనా ఒక సాధించగలుగుతాం. అదైనా ఇప్పుడు
నరేంద్ర మోడీ గారు ఒక కొత్త ప్రతిపాదనతో, ఒక కొత్త మనసుతో ఇద్దరి అవసరాలు ఉన్నటువంటి అమెరికాను ఎదుర్కోవాలనేటువంటి ఉమ్మడి ఇది ఉంది, లక్ష్యం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అది మార్చుకుంటుందా, చైనా దాని పద్ధతి మార్చుకుంటుందా, భారతదేశానికి సహకారం అందిస్తుందా? సహకారం అంటే కొత్తగా ఏమీ చేయక్కర్లే, కొత్త సమస్యలు సృష్టించకుండా ఉంటే చాలు. దాని ఆర్థిక శక్తిని, దాని ఉత్పత్తి చేస్తున్నటువంటి పనికిరమాలిన వస్తువులన్నింటినీ భారతదేశంలో డంప్ చేయటం, స్మగ్లింగ్ని ప్రోత్సహించడం, బంగ్లాదేశ్లో తీవ్రవాదులను ప్రోత్సహించడం, పాకిస్తాన్లో తీవ్రవాదులను ఖండించకపోవడం కూడా చైనా చేస్తున్న తప్పండి. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని ఇప్పటికీ కూడా ఉగ్రవాద దేశంగా ఒక తీర్మానం ఏ వేదిక మీద తీర్మానం చేయకుండా రక్షిస్తుంది చైనా. సో ఇలాంటి లక్ష్యాలని అది వదులుకోకపోతే భారతదేశం ఎంత ప్రయత్నం చేసినా మనం ఇప్పుడు అనుకున్నటువంటి దీర్ఘకాల ప్రయోజనాలు మాత్రం కొనసాగేటువంటి అవకాశం చాలా తక్కువ. దినకర్ గారు, ఇప్పుడు పైకి ఎన్ని కారణాలు కనిపిస్తున్నా లోపల ఇతరత్ర విషయాలు ఏమున్నప్పటికీ అమెరికా విధిస్తున్న సుంకాల వల్లే ఇప్పుడు చైనా, భారత్ వెంటనే కొంత దగ్గర అవుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకవేళ కనుక మళ్ళీ అమెరికా వైఖరిలో మార్పు వచ్చి ఈ సుంకాలు అనేవి తగ్గిస్తే భారత్ చైనా సంబంధాలు ఎంతవరకు ఇలా కొనసాగే అవకాశం ఉందంటారు? అని మీరు చెప్పిన మొదటి వాక్యం ఏదైతే ఉందో అది పూర్తిగా కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే ఇండియా చైనా ఒక రకంగా ఇప్పుడు ఈ వచ్చిన నేతలు ఈ విజిట్ ఏదైతే ఉందో మోదీ గారు చైనా వెళ్ళడం, ఇది గత 2 ఏళ్లుగా ఒక స్టెప్ వస్తున్న ఈ ట్రంప్ గారి ఈ టారిఫ్లు ఇంకొకటి ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది గత 6 నెలలుగా మనకి బాగా పెరిగింది. అది కూడా ఒక ఫ్యాక్టర్. అంతేకాని దాని వల్ల ఇండియా చైనా దగ్గర వచ్చారన్నా సరికాదు. ఎందుకంటే అది గత 2 ఏళ్లుగా జరుగుతోంది. కాంటెక్స్ట్ ఎందుకు అంటే మీకు సరిగ్గా 2 ఏళ్ల కిందట సెప్టెంబర్ 23లో అప్పుడు జరిగింది. అప్పుడు కూడా ప్రధానమంత్రి గారు, ప్రధాని మోదీ గారు, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఒక 2 నిమిషాలు అలాగా దారిలో ఆగి మాట్లాడుకోవడం జరిగింది. దానికి ముందు కోర్ కమాండర్స్ మీటింగ్ జరిగినప్పుడు, బోర్డర్ లో మిలిటరీ మీటింగ్ జరిగినప్పుడు అది మొట్టమొదటిసారిగా 19వ రౌండ్ అది యాక్చువల్. అది 2 రోజులు జరిగింది. ఎందుకంటే అప్పుడు యాక్చువల్ చాలా యాంటిసిపేషన్ ఉండింది, ఒక బ్రేక్ త్రూ జరుగుతుంది, అప్పుడు ఒక నెక్స్ట్ అగ్రిమెంట్ కి అని స్టాండ్ ఆఫ్ రెజల్యూషన్ లో. అప్పుడు జరగలేదు. అది వేరే అది ఇంకేదో అయిపోయింది. తర్వాత ఇంకేదో ఫ్రిక్షన్ వచ్చి, డిప్లొమాటిక్ గా చెప్పాలంటే ఒక ఫ్రిక్షన్ వచ్చి అది అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత చైనీస్ ప్రెసిడెంట్ G20కి రాలేదు ఇండియాకి సెప్టెంబర్ లో. అదిలా జరిగిపోయింది. కిందట ఏడాది మళ్ళీ అక్టోబర్ లో ఇండియా చైనా ఫైనల్ గా డిసెంగేజ్మెంట్ అనే ప్రాసెస్ ఉంది. అంటే స్టాండ్ ఆఫ్ లో 7 చోట్ల చైనా ముందు మన టెరిటరీలోకి లోపలికి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల నుంచి వెనక్కి వెళ్ళడం, దాన్ని డిసెంగేజ్మెంట్ అంటాం ఆ ప్రాసెస్ ని. అది అందులో లాస్ట్ 2 పాయింట్లు డెప్సాంగ్, డెమ్చాక్ ఈస్టర్న్ లదాఖ్ లో. దానికి సంబంధించి కిందట అక్టోబర్ 2024లో అగ్రిమెంట్ జరిగింది. అదొక మేజర్ మైల్ స్టోన్ ఆ అగ్రిమెంట్. దానికి సమయం పట్టింది కానీ జరిగింది. మీరు యాక్చువల్ చూస్తే ఆ తర్వాత వెంటనే రక్షణ మంత్రులు కలవడం, విదేశాంగ మంత్రులు కలవడం, NSA అజిత్ దోవల్ గారు అక్కడ వాళ్ళు కలవడం, చాలా మీటింగ్లు జరిగాయి. అన్ని చాలా రకాలుగా, చాలా లెవెల్స్ లో, ఉన్నత స్థాయిలో. అది జరుగుతూ ఒకటే అయ్యి మీకు ట్రేడ్ కొంచెం సింప్లిఫై అయింది, వీసాలు కొంచెం ఇవ్వడం జరిగింది, ఫ్లైట్లు రిజ్యూమింగ్ కి చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు అది అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది త్వరలో, అతి త్వరలో. ఇప్పుడు మోదీ గారి మీటింగ్ లో జరగచ్చు కూడా, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అది తర్వాత బిజినెస్ వాళ్ళకి ఇంకా వీసాలు సింప్లిఫై చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. అలాగే మీడియా వాళ్ళకి కూడా మళ్ళీ వీసా రిజ్యూమ్ చేయాలి అని ఒక ప్రతిపాదన కూడా ఉంది. ఇది 2 ఏళ్లుగా జరుగుతూ వచ్చింది. సో అది ఒకటి. సో ట్రంప్ గారి టారిఫ్ వల్ల ఇంకొక యాడెడ్ ఒక ఈకో ఆస్పెక్ట్ యాడ్ అయింది అన్నమాట. ఎందుకంటే ఇండియా ఇప్పుడు బ్రిక్స్ ఉంది, అలా బ్రిక్స్ గ్రూప్ కూడా ఉంది, SCO లాగే. ఇండియా కూడా దాన్ని బ్రాడ్ బేస్ చేసుకుంటుంది అలా చెప్పాలి అంటే. సో ఇది అందులో ఆ రకంగా చూడాలండి, ఇది చెప్పాలంటే. సరే సార్. సంజయ్ గారు, అలాగే ఇప్పుడు జనాభా పరంగా చూస్తే భారత్ చైనా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం తయారు చేసే ఎలాంటి ప్రోడక్ట్ అయినా అతిపెద్ద మార్కెట్లు అంటే ఇండియా, చైనానే. ఒకవేళ చైనా కనుక మోసపూరితంగా, లేకపోతే కడుపులో కత్తులు నోటితో నవ్వులు అన్నట్టుగా అలాంటి ధోరణితో వ్యవహరించకుండా
నిజాయితీగా భారత్ తోటి సత్సంబంధాలు కొనసాగించాలి, ఆర్థికంగా ఇద్దరం కలిసి బలోపేతం అవుదాం అనే ధోరణితో వ్యవహరిస్తే ప్రపంచంలో భారత్ చైనా ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఈ ముఖ చిత్రం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? చాలా కరెక్ట్గా చెప్పారండి. ఇంత పెద్ద దేశాలు కనుక కలిసి పనిచేస్తే కనుక ప్రపంచంలో వాళ్ళ రెండు ఆర్థిక ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎకనామిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేదా రాజకీయంగా ఉన్నటువంటి కొత్త కొత్త అవకాశాలని కానివ్వండి, అవన్నీ వాడుకోవటంలో రెండు దేశాలు కనుక కలిసి పనిచేస్తే బాగానే ఉంటుందండి. ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలి అన్న ఆలోచన ఇప్పటి నుంచే కదండి, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే అది చైనా వాళ్ళలో ఉందా, కేవలం మనలోనే ఉందా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం చూసాం, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెంటనే మనం హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నాం, అది జరగలేదండి. కానీ ఇప్పుడు కూడా చూడండి, చైనాతో మనకి బార్డర్ మీద గొడవ జరిగి, గల్వాన్లో గొడవ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ ఇచ్చిన చైనాని మన ప్రధాని వెళ్ళి కలవగలుగుతున్నారండి. వెంటనే కలుస్తున్నారు కొద్ది నెలల్లోనే. ఇంకా ఆపరేషన్ సింధూర్ అయ్యి 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే మన ప్రధాని వెళ్ళి చైనాతో కలిసి మాట్లాడుతున్నారండి. ఇలా ఎలా చేయగలుగుతున్నారు మన ప్రధాని అంటే, మన సమాజంలో ఎక్కడో చైనా మీద కొంత సానుభూతి, కొంత ఇష్టం ఉన్నట్టు అనుకోవాలండి. చూడండి, ఇంత జరిగినా కూడా ప్రధాని అక్కడికి వెళ్ళటం తప్పు, లేదా అప్పుడైనా వెళ్ళటం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎక్కడ రావట్లేదండి. రాకపోగా మనం వీళ్ళతో ఎలా కలిసి పనిచేయచ్చు అన్నది మనం ఆలోచిస్తున్నాం. ఇది ఇప్పుడు ఉండేది కాదండి, కొన్ని దశాబ్దాలుగా మన భారత్ వాళ్ళు కంటిన్యూస్గా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారండి చైనాతో కలిసి ఎలా పని చేయాలి అని. నా ఉద్దేశంలో కాకపోతే అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలియదండి. ఎందుకంటే మనం బౌండరీ విషయం మాట్లాడుతున్నప్పుడు బౌండరీ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలంటే ఓవరాల్ పొలిటికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బౌండరీ సంగతి అటు వదిలేయండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని డీలియనేట్ చేయడానికి, అంటే మీ ఫోర్సెస్ ఎక్కడున్నాయి, మా ఫోర్సెస్ ఎక్కడున్నాయి, మా వాళ్ళు ఎంతవరకు ప్యాట్రోలింగ్కి వెళ్ళొచ్చు, మీ వాళ్ళు ఎంతవరకు ప్యాట్రోలింగ్ వెళ్ళొచ్చు అన్న దాని మీద కూడా డీలినియేషన్ కూడా జరగట్లేదండి. దాని మీద కూడా చైనా అంత సుముఖత చూపట్లేదు. సో కాబట్టి నా ఉద్దేశంలో మనం మరీ తొందరపడి ఇండియా చైనా కలిసి పనిచేస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు కూడా ఉదాహరణకి ఇండియా చైనా ఎందుకు కంపీట్ చేయాలి ఆయిల్ రిసోర్సెస్. సంజయ్ గారు, ఒకవేళ కలిసి పనిచేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా, ఒకవేళ గనక నిజాయితీతో కలిసి పనిచేస్తే ఆర్థిక ముఖ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు దేశాల ముఖ చిత్రాలు ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి? చాలా మారుతాయండి. ఒకవేళ కనుక పనిచేస్తే కనుక చైనా తన మనసు మార్చుకుని భారత్ని నిజంగా ఒక స్నేహితుడిగా చూసి భారత్తో కలిసి మనం ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే, చైనా మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితిలో భారత్ని చేర్చాలి అని చైనానే ప్రపోజ్ చేయాల్సి ఉంటుందండి. అంటే అప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రూపురేఖలు మారుతాయండి. నిజంగా చైనా చేస్తుందా? చేస్తే కనుక మంచిదే అండి. అలానే ఆర్థిక రంగంలో కనుక తీసుకుంటే పెద్ద ఎత్తున మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ని అలౌ చేయాలండి, చైనా ఇంపోర్ట్స్ చేసుకోవాలండి. చైనా చేస్తుందా? చేస్తే మంచిదే అండి. కానీ నిజంగా చేస్తుందా లేదా సంజయ్ గారు చూడాలి. దుగ్గరాజు గారు, అలాగే ఇప్పుడు కొంతకాలంగా చూస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతూనే ఉంది డాలర్తో కంపేర్ చేస్తే. అలాగే కొన్ని సంవత్సరాలుగా డాలర్కు ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని తీసుకురావాలి అని ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు చైనా భారత్ కనుక ఈ సమావేశంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అమెరికా పెత్తందారీ పద్ధతిని సవాలు చేయాలనే ఆలోచన మనసులో అన్ని దేశాలకి ఉందండి. సో డాలర్ చేతిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ కరెన్సీగా డాలర్ని వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ మాట చెల్లుబాటు అవుతోంది. అది చెయ్యాలి అంటే ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరమే. అయితే ఇది సమయమా, ఆ చేయగలిగిన స్థాయికి మన దేశాలన్నీ చేరాయా అనేటువంటిది కొంచెం, బట్ తప్పనిసరిగా ఆ దిశగా మాత్రం చర్చ జరుగుతుందండి ఇక్కడ ఈ ప్రస్తుత సమావేశంలో. అది కూడా ఒక అంశంగా జరుగుతుంది. సో చైనా భారత్ నిజంగా చిత్తశుద్ధితో కలిసికట్టుగా కనుక పనిచేయగలిగితే, అంటే ఒకరి ప్రయోజనాలు మరొకరు దెబ్బతీయకుండా కనుక చేయగలిగితే ఏదైనా సాధ్యమేనండి. సో డాలర్ని సవాలు చేయగలిగినటువంటి శక్తి కూడా ఈ రెండు దేశాలకు ఉంది. ఎందుకంటే రష్యా సహకారం ఎప్పుడూ ఉంటుంది. సో ఈ మూడు పెద్ద దేశాలు కనుక ఏకమయ్యేటైతే, అన్ని రకాలుగా పెద్ద దేశాలు ఇవి, సో తప్పనిసరిగా ఉంటుంది. బట్ ఆ దిశగా స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి. అయితే మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే భారత్ని సాఫ్ట్ టార్గెట్గా చేసుకుని 50% ట్యాక్స్లు వేశారు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కనుక ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని
చిన్న సమాచారం లీక్ అయినా కూడా ట్రంప్ ఊరుకుంటాడా? మరింత ట్యాక్సులతో విరుచుకుపడే ప్రమాదం లేదంటారా? అంటే ట్రంప్ విధానంగా ఉంది కానీ అమెరికా విధానం అనుకోవట్లేదండి నేను. సో ఈరోజు ట్రంప్ తన ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతున్నాడు కానీ ఇది శాశ్వత విధానంగా మాత్రం మారదండి. ఈ అధిక సుంకాలు అనేటువంటిది ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. నేను సిద్ధంగా ఉన్నానని ఉపాధ్యక్షుడు అంటున్నాడు, ఆయన కనుక ఏదైనా జరగడం జరిగితే. అందుకని అమెరికాకు కోపం రావచ్చేమో కానీ అమెరికాను కూడా నియంత్రించగలిగిన స్థాయికి ఈ మూడు దేశాలు ఎదగలవండి. ఐరోపా ఖండ దేశాలు కూడా అమెరికా పెత్తనం ఏమిటి అనేటువంటి ఆలోచనలోకి వచ్చాయి. ప్రతిదానికి మనం అమెరికా మీద ఆధారపడాలా అని. సో అంతిమంగా అమెరికా నియంత్రించాలి, అమెరికా పెత్తందారి పద్ధతిని మనం ప్రశ్నించాలి అనేటువంటి ధోరణి అన్ని దేశాల్లో. దుగ్గరాజు గారు, ఓకే, అమెరికా పెత్తందారి తనాన్ని ప్రశ్నించాలి అని ఐరోపా దేశాలు అనుకుంటున్నాయని మీరు అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించే అంత శక్తి ఉందా వాటికి? అలాంటి స్థాయి ఉందా ఆ దేశాలకి? ఆ దేశాలకి వ్యక్తిగతంగా ఏ దేశంకి లేదండి. ఐరోపా దేశాలు కూడా అన్నీ కలిసికట్టుగా వస్తేనే, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా వస్తేనే, రష్యా, చైనా, భారతదేశం కనుక కలిస్తే అయిపోయిందండి. కాకపోతే దీనికి చాలా ముందస్తు చర్చలు జరగాలి, చాలా ప్రిపేర్డ్గా అవసరం. సో ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చి, అంతర్జాతీయ కరెన్సీని తీసుకొచ్చి ప్రత్యామ్నాయం ఇది అని చూపడం అనే దానికి చాలా జరగాలి. కాకపోతే ప్రాథమిక దశలో చర్చ జరిగే అవకాశం ఉందండి దీంట్లో. థ్యాంక్ యూ దుగ్గరాజు గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సంజయ్ గారు థ్యాంక్ యూ, దినకర్ గారు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.